ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ పెద్దలకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే గత 2-3 రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని విషయాలపైన మా ఇన్ఛార్జ్ వర్యులు కానివ్వండి, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానివ్వండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు, తీవ్రవాదులు, మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కోవట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈ రోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్పల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జీల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈ రోజు సమాధానం చెప్పడానికి, అదే విధంగా పుంగనూరు అభివృద్ధి గురించి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే సుమాసంగా ఏదైతే మా ఇన్ఛార్జ్ పైన ఒక మహిళ తో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవర్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా మా ఇన్ఛార్జ్ వీరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్ఛార్జ్ వీరుల పేరు తీసుకొని, అదే విధంగా పుంగనూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని, మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి, ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వందల మంది జైలుకు వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈ రోజు కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.